పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భాగవతంలో దశమస్కంధం ఆయువు పట్టులాంటిది. ఎందుచేత అంటే కథాంశము యొక్క పరిణతి చేత, కథాంశము యొక్క వైశిష్ట్యము చేత ఒకటి. అన్నిటికన్నా దశమస్కంధం తప్పకుండా జీవితంలో విని తీరాలి. ఎందుచేత అంటే మనస్సుకి ఏదో ఒక ఆలంబన ఉండాలి. మీరు ఏ ఆలంబనమో మనస్సుకి ఇవ్వలేదనుకోండి, అది వెతుక్కుంటుంది తప్ప అది ఖాళీగా ఉత్తిని ఏం కూర్చోదు. మీరేమీ పని చెప్పలేదనుకోండి మనస్సుకి, అది ఇంద్రియాలని సుఖపెట్టడానికి, శరీరాన్ని సుఖపెట్టడానికి ఒక విషయ వస్తువుని పట్టుకుంటుంది. పట్టుకుని ఆ విషయములను పట్టుకుని తిరుగుతుంది. మీరు ప్రయత్నపూర్వకంగా ఒక మంచి వస్తువుని, ఒక సద్వస్తువుని దానికి అప్పచెప్పారనుకోండి, దాని యందు దోషం ఉండదు. అది అది పట్టుకుని ఆడుకుంటుంది. ఇక్కడే ఒక రహస్యం చెప్తారు పోతన గారు. భాగవతంలో ఒక చోట మాట్లాడుతూ ధర్మరాజుతో నారదుడు అంటాడు, కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్ సంబంధులై కృష్ణులున్ ప్రేమన్ మీరలు భక్తి మేము ఇది చక్రింగంటి మిట్లైనను ధామధ్యానగరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర అంటాడు. మీరు ఏ రకంగానైనా సరే అనుబంధం అంటూ పెట్టుకుంటే ఈశ్వరుడితో పెట్టుకోవాలి. కామోత్కంఠత గోపికలు, గోపికలు ఈశ్వరుడితో పెట్టుకున్న సంబంధము కామ సంబంధము. కామోత్కంఠత గోపికల్ భయమునన్ కంసుండు, కంసుడు భయంతో ఆరాధించాడు, చంపేస్తాడేమో, పుట్టి చంపేస్తాడేమోనని. వైరక్రియా సామాగ్రిం శిశుపాల ముఖ్య నృపతుల్, శిశుపాలుడు మొదలైనటువంటి రాజులు ఆయనతో శత్రుత్వాన్ని పెంచుకున్నారు. సంబంధులై వృష్ణులను, వృష్ణివంశీయులందరూ కూడా కృష్ణుడు మాకు బంధువు అని అనుబంధాన్ని పెంచుకున్నారు. ప్రేమన్ మీరలు అంటే నారదుడు ధర్మరాజుతో చెప్తున్నాడు, మీరందరూ కూడా ఆయన్ని ప్రేమతో ఆరాధన చేశారు. భక్తి మేము, మేము ఆయన్ని భక్తితో ఆరాధించాం అంటే నారదుడు. భక్తి మేము ఇది చక్రింకంటివి, ఇలా మనందరం కూడా కృష్ణ పరమాత్మతో అనుబంధం పెట్టుకున్నాం. ఎట్లైన నుద్ధామధ్యానగరిష్ఠులైన హరిచందన్ వచ్చు ధాత్రీశ్వర, ఏ రకంగా ఈశ్వరుడితో అనుబంధం పెట్టుకున్నా ఈశ్వరుణ్ణే చేడుతాం. పసిపిల్లవాడు తెలియక దీపాన్ని ముట్టుకున్నాడు, చెయ్యి కాలుతుంది. మధ్య వయస్కుడు ముట్టుకున్నాడు, చెయ్యి కాలుతుంది. పరమవృద్ధుడు ముట్టుకున్నాడు, కాలుతుంది. జ్ఞాని ముట్టుకున్నాడు, కాలుతుంది. ఎవరు ముట్టుకున్నా కాల్చడం దీపం యొక్క స్వభావం. ఏ భావనతో ముట్టుకోండి, అయ్యో దీపం ఎంత బాగుందో అని వేలు పెట్టినా కాలుతుంది. మీరు పరాకుగా ఉండి ముట్టుకున్నా కాలుతుంది. కాల్చడం దాని స్వభావం. అలాగే ఉద్ధరించడం ఈశ్వరుడు యొక్క స్వభావం. అందుకని మనస్సుని ప్రయత్నపూర్వకంగా లౌకికమైనటువంటి అనుబంధాలలోంచి ఈశ్వరుడి వైపుకి తిప్పి పెట్టారనుకోండి. తిప్పి పెట్టడం అంటే చాలా మందికి ఒక దురభిప్రాయం ఉంటుంది ప్రపంచంలో. మనస్సుని తిప్పి ఈశ్వరుడు యందు పెట్టడం అంటే సంసారాన్ని వదిలిపెట్టేయడం అండి అని. అలా ఏం ఉండదు. మీరు ఎన్ని రకాలైన అనుబంధాలతోనైనా సంసారంలో ఉండొచ్చు. శాస్త్రం ఏం చెప్తుందంటే భార్యతో ఉంటాడు సంసారంలో, పరమ ప్రీతితో భార్య యందు సంతోషంగా ఉండొచ్చు. ఎన్ని మాటలు మీరు భార్యని ముద్దుగా చూసినా ఒక మాట మర్చిపోకూడదు, లక్ష్మీదేవి అనుగ్రహంతో నాకు ఇటువంటి ఇల్లాలు దొరికింది అనుకుంటూ ఉండాలి. ఈ భావన మనస్సులో పెట్టుకుని మీరు ఎంతగా సంతోషంగా కదలండి. ఇదంతా అమ్మవారి అనుగ్రహం, నాకు ఇంత చక్కటి భార్య, ఇంత ప్రేమ కలిగిన భార్య, నా వంశాన్ని పెంచిన భార్య అని మీరు మనసులో అనుకుంటూ ఇదంతా ఈ అమ్మవారి అనుగ్రహం అనుకుంటూ భార్యతో ఉండండి. ఏ దోషం ఉండదు. నా బిడ్డడికి ఓ మంచి సీట్ వచ్చింది, ఈశ్వరానుగ్రహం. ఆయన మేధస్సుని ఇచ్చాడు, చక్కగా ఆరోగ్యాన్ని ఇచ్చాడు, వాడు చక్కగా చదువుకుంటున్నాడు, వృద్ధిలోకి వస్తున్నాడు, ఇది ఈశ్వరానుగ్రహం. మీరు ఒక మంచి మధుర పదార్థం తిన్నారు, ఈ మధుర పదార్థం చాలా మంది తినలేరు, కానీ తినగలిగే అదృష్టాన్ని నాకు ఈశ్వరుడు ఇచ్చాడు. ఏది చేసినా ఈశ్వరుడితో అనుసంధానం చేసుకుంటూ ఉండడం. ఇందులో ఏ ప్రేమ భావన చేత మంచిది, మిగిలినవి కూడా మంచివే, నేను కాదన్నా, అది కూడా ఈశ్వరుణ్ణి చేరుస్తాయి. కానీ ప్రతి క్షణం నరకమే. ఈశ్వరుడితో శత్రుత్వం పెట్టుకుని కూడా ఈశ్వరుణ్ణి పొందిన వాళ్ళు ఉన్నారు. హిరణ్యకశిపుడు పొందాడు. కానీ భగవంతుడితో శత్రుత్వం పెట్టుకుని బతికినటువంటి బ్రతుకు 10 మంది చేత అసహ్యింపబడుతుంది. అలా బ్రతకకూడదు. ఈశ్వరుడు యందు ప్రేమతో బ్రతికిన బ్రతుకు 10 మంది చేత ఆదరింపబడుతుంది, మంచి సద్బుద్ధినిస్తుంది, ఇహమునందు మంచి నడువడినిస్తుంది, పరమునందు
ఈశ్వరుని యొక్క అనుగ్రహాన్ని కటాక్షించి ఆయన యొక్క పాదములు చేరుకునేటటువంటి అదృష్టాన్ని కటాక్షిస్తుంది. కాబట్టి సాత్వికమైనటువంటి భక్తి అన్నిటిలోకి చాలా గొప్ప భక్తి. ఈ భక్తితో ఉండడానికి, ఈశ్వరుణ్ణి పట్టుకోవడానికి మీకు ఒక ఆలంబనం కావాలి. మీరు ఏమీ వినకుండా, అసలు భగవత్ స్వరూపం గురించి ఏమీ తెలియకుండా భగవంతుణ్ణి పట్టుకో అని మీరు మనస్సును అన్నారనుకోండి, అది ఎలా పట్టుకుంటుంది? పట్టుకోదు. మీకు లోపల అది బాగా పట్టుకోవాలంటే అందరికన్నా బాగా సులభుడై రావాలి పరమాత్మ. లేకపోతే ఆయనకి ఏమి కర్మ అండి? ఒక పసిపిల్లవాళ్లే పుట్టి పశువుల వెంట పరిగెత్తి, ఆవుల వెంట పరిగెత్తి, దూడల వెంట పరిగెత్తి, చోరలీల చేసి ఎందుకన్ని లీలలు చేశాడు అంటే, ఈ లీలలు చేయడం వెనకాతల అంతరార్థం ఏంటంటే, మీకు దాని లోపల ఉన్న రహస్యం అర్థం అవ్వచ్చు, అర్థం అవ్వకపోవచ్చు. కనీసం బాహ్యంలో ఆ కథ మనస్సుని పట్టుకుందనుకోండి, పట్టుకుంటే మనస్సు అస్తమానం తరచి 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 దాని గురించి ఆలోచిస్తుంది. ఆలోచించినప్పుడు పట్టుకున్న వస్తువు దేన్ని పట్టుకుంది? కృష్ణుడిని పట్టుకుంది. రసో వై సహా అని పేరు ఆయనకి. కాబట్టి అది ఏ ఫలితాన్ని ఇస్తుంది? ఈశ్వరుడి దగ్గరికి చేరుస్తుంది. మనస్సుకి అపారమైనటువంటి తృప్తిని, ప్రశాంతతని కల్పిస్తుంది. కాబట్టి దశమస్కంధం భాగవతంలో ఆయువు పట్టు అనడానికి కారణం, భాగవతంలో దశమస్కంధంలోకి వచ్చేటప్పటికే కృష్ణ పరమాత్మ యొక్క ఆవిర్భావాన్ని, లీలల్ని విశేషమైనటువంటి వర్ణన చేశారు వ్యాస భగవానుడు. ఆంధ్రీకరించి పోతన గారు మనకు ఉపకారం చేశారు. నవమస్కంధంలో ఒక గమ్మత్తు చేశారు. నవమి నాడు రామచంద్రమూర్తి పుట్టారు. దశమస్కంధాన్ని ప్రారంభం చేసే ముందు నవమస్కంధంలో రామాయణం చెప్పారు వ్యాసుల వారు కానీ, పోతన గారు కానీ. నవమస్కంధంలో ఎక్కువ భాగం యథార్థానికి రామచంద్ర ప్రభువు యొక్క సంకీర్తనమే. కానీ నేను దాన్ని అంత విపులంగా మళ్ళీ ఎందుకు స్వీకరించలేదంటే, ఇతపూర్వం మనం అందరం ఇక్కడ రామాయణం చెప్పుకుని ఉన్నాం కాబట్టి ఆ రామాయణం చెప్పుకున్నటువంటి ఫలితాన్ని, ఆ రామాయణం చెప్పుకున్నటువంటి పరిస్థితిని భాగవతాంతర్గతం చేసి తీరుతాడు రామచంద్రమూర్తి. ఆయన కృపాకటాక్షములు ఉన్నవాడు. కాబట్టి మనం ఇంకొక స్కంధం వైపుకి నడవడానికి అవకాశం ఉంటుంది అని రామాయణంలో నవమస్కంధంలో ఉన్న రామాయణాన్ని పక్కన పెట్టడం జరిగింది. అంత మాత్రం చేత నేను దానిని విడిచిపెట్టినట్లు కాదు. అందుకని నేను ఒక 4 వాక్యములలో రామాయణాన్ని పూర్తి చేసేసాను అనుకోండి. పూర్తి చేసేస్తే నేను నవమస్కంధంలో రామాయణం చెప్పేసినట్టే కదా. ఇక్ష్వాకు వంశమునందు జన్మించిన దశరథ మహారాజు గారికి సంతానం లేకపోతే పుత్రకామేష్టి చేస్తే సంతానము కలగడానికి ప్రతిబంధకమైనటువంటి పాపము పరిహరింపబడి యజ్ఞపురుషుని యొక్క అనుగ్రహము చేత లభించిన పాయస పాత్రలోని పాయసాన్ని తన 3 ధర్మపత్నులైన కౌసల్య, సుమిత్ర, కైకేయిలకి పంచి ఇస్తే పుట్టినటువంటి రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు నలబడేటటువంటి 4 కుమారుల యందు మహాధర్మాత్ముడైన రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలనం కోసమని తాను వివాహం చేసుకున్న సీతమ్మ తల్లితో కలిసి తండ్రిని సత్యవాక్యమునందు ప్రతిష్ఠితుడిని చేయడం కోసం 14 సంవత్సరముల అరణ్యవాసమునకు బయలుదేరి వెళ్ళి అక్కడ శూర్పణఖ యొక్క ముక్కు చెవులు కోసి మారీచాది రాక్షసుల యొక్క పీచమణచి విశ్వామిత్ర యాగ సంరక్షణం బాలకాండలో చేసి అక్కసుతో రావణాసురుడు సీతమ్మ తల్లిని అపహరిస్తే ఆ తరువాత అరణ్యకాండలో ఆ కబంధ వధ జరిగిన తరువాత సుగ్రీవుని యొక్క జాడ తెలుసుకుని సుగ్రీవుడితో మైత్రి చేసి వాలిని సంహరించి హనుమ యొక్క సహాయం చేత 100 యోజనముల సముద్రమునకు ఆవల దక్షిణ దిక్కున ఉన్నటువంటి లంకా పట్టణంలో రావణాసురుని యొక్క ప్రమదావనంలో బంధింపబడిన సీతమ్మ తల్లి యొక్క జాడ హనుమ ద్వారా తెలుసుకుని సముద్రమునకు సేతువు కట్టి ఆవలి ఒడ్డుకు చేరి రావణ కుంభకర్ణాది రాక్షసులను తెగటార్చి తిరిగి సీతమ్మ తల్లిని తాను పొంది 11,000 సంవత్సరములు రామచంద్రమూర్తి రాజ్య పరిపాలన చేసి రామరాజ్యమని పేరు తెచ్చి ఎన్నో అశ్వమేధ యాగములు, వాజపేయములు, పౌండరీకములు మొదలైనటువంటి యాగములు చేసి మనిషి ఎలా ప్రవర్తించాలనేటటువంటి దానికి ఒక అద్భుతమైనటువంటి కొలమానమును ఏర్పాటు చేసినటువంటి విశేషమైనటువంటి అవతారము రామావతారము. ఆ అవతారమే, ఆ రామచంద్రమూర్తి యొక్క అనుగ్రహమే పోతన గారి యందు ప్రసరించి భాగవతమును ఆంధ్రీకరించుటకు తోడ్పడినది. ఆ రాముడే కృష్ణ కథ చెప్పించాడు. రాముడు కృష్ణుడు అని ఇద్దరు లేరు కనుక. కాబట్టి నేను నవమస్కంధంలో రామాయణం చెప్పినట్టే కదా. ఎందుచేత అంటే అలాగని రామాయణం విడిచిపెట్టడం ఇష్టం లేదు కాబట్టి రామాయణాన్ని స్పృశించినట్లే ప్రధాన ఘట్టాలు. ఇప్పుడు నేను దశమస్కంధంలోకి వెళ్ళడానికి తలుపు తెరుచుకున్నట్లు కదా. దశమస్కంధాన్ని ప్రారంభం చేస్తూ ఒక మాట చెప్తారు.
పూర్వకాలంలో గోరూపాన్ని స్వీకరించి భూమి చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళి ఏడ్చింది. మహానుభావ, భూలోకంలో ఎందరో రాజులు భూమిపతులమనేటటువంటి పేరు పెట్టుకుని పరమ దుర్మార్గమైనటువంటి పరిపాలన చేస్తూ ధర్మమును తప్పి ప్రవర్తిస్తున్నారు. ఇటువంటి వారి యొక్క మదం అణచడానికి, భూమి యొక్క భారమును తగ్గించడానికి, భూభారం అంటే మీరు ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోండి, అది కేవలము తక్కెట్లో వేసి తూచేటటువంటి కొలత కాదు. ఎన్ని ప్రాణులున్నా భూమికి ఎప్పుడూ బరువు కాదు. ఎంతమంది బిడ్డలు పుట్టినా తల్లికి ఎవ్వరూ బరువు కానట్టే. కానీ భూమి ఎప్పుడు బరువుగా బాధపడుతుంది అంటే ధర్మము తప్పి ప్రవర్తించేటటువంటి మనుష్యులను చూసి భూమి భారంగా బాధపడుతుంది. అందుకని సృష్టి చేసిన బ్రహ్మగారిని అడిగింది, వీళ్ళందరినీ సృష్టి చేసిన వాడు ఆయనే కదా, ఇంతమంది అధర్మాత్ములు ఇవాళ భూమి మీద తిరుగుతున్నారు, ఎలా నాకు భారం తగ్గడం అని అడిగింది. భారం తగ్గించడం, ఉన్నది నిలబెట్టడం స్థితికారుడైన శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం. కాబట్టి నువ్వైనా నేనైనా ఆయన్ని ప్రార్థన చెయ్యాలని ఆనాడు చతుర్ముఖ బ్రహ్మగారు ధ్యానమగ్నుడై పురుష సూక్తంతో స్వామివారిని ఉపాసన చేశారు. ఆ ధ్యానమునందు ఆయనకు ఒక వాణి వినపడింది. వెంటనే కళ్ళు తెరిచి ఒక చిరునవ్వు నవ్వి బ్రహ్మగారు అన్నాడు, ఇటువంటి మహానుభావుడండి నిజంగా చతుర్ముఖ బ్రహ్మ. ఆయన అన్నాడు, భూమి నువ్వేం బెంగ పెట్టుకోకు, స్వామి తొందరలో కృష్ణావతారాన్ని స్వీకరిస్తున్నారు. ఆ అవతారం స్వీకరించింది మొదలదొక చిత్రమైన అవతారం. కన్నులు తెరువని కడుచిన్ని పాపడై దానవిచను బాలు త్రావి చంపి, కళ్ళింకా సరిగ్గా తెరవడం రానటువంటి పిల్లవాడిగా ఉన్నప్పటి నుంచి రాక్షస సంహారం ప్రారంభం చేసేస్తాడు. కాబట్టి ఎందరో రాక్షసులు, ఎందరో దుర్మార్గులు మరణిస్తారు, నీకు భారం తగ్గుతుంది. కానీ స్వామి ఆదేశం ఇచ్చారు, దేవతలు సురకాంతలు తమ తమ అంశలతో భూమి మీద జన్మించమని. ఆయన యదుకులంలో జన్మించబోతున్నారు. యాదవుడిగా పశువులను కాసేటటువంటి వాడిగా జన్మించబోతున్నాడు. జగదాచార్యుడిగా లోకమునకు జ్ఞానమిస్తాడు అని చెబితే భూకాంత పరమ సంతోషాన్ని పొందినటువంటిదై తిరిగి వెళ్ళిపోయి కృష్ణ పరమాత్మ యొక్క ఆగమనము కోసమని నిరీక్షణ చేస్తాడు. ఈలోగా భూమి యందు యదువంశమునకు చెందినటువంటి శూరసేనుడు అనబడేటటువంటి ఒక రాజు మధురా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన కుమారుడు వసుదేవుడు. భోజవంశమునకు చెందినటువంటి వారు ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారు. ఒక ఆయన పేరు ఉగ్రసేనుడు, ఒక ఆయన పేరు దేవకుడు. వాళ్ళిద్దరు అన్నదమ్ములు. ఈ ఇద్దరు అన్నదమ్ముల్లో దేవకుని యొక్క కుమార్తె దేవకి, ఉగ్రసేనుని యొక్క కుమారుడు కంసుడు. కాబట్టి అన్నదమ్ముల బిడ్డలు కనుక కంసుని యొక్క చెల్లెలు దేవకీదేవి. ఈ దేవకీదేవిని శూరసేనుని యొక్క కుమారుడైన వసుదేవునికిచ్చి వివాహం చేశారు. ఇక్కడే ప్రారంభం అవుతుంది. దశమస్కంధం ఉపనిషద్ రహస్యం. కాబట్టి దశమస్కంధం ప్రారంభంలోనే 1,00,000 టన్నుల ప్రశ్న పట్టుబడుతుంది. ఆ ప్రశ్న లోపల కానీ వీడింది అనుకోండి, విద్యతే హృదయ గ్రంథి విడిపోయినట్టు. కాబట్టి అది చాలా పరమ పవిత్రమైనటువంటి ఆఖ్యానం, కృష్ణ జననం. కాబట్టి మీరందరూ కూడా ప్రశాంత చిత్తులై వినే ప్రయత్నం చెయ్యండి. ఈ దేవకీ వసుదేవులకి వివాహం జరిగిన తరువాత కొన్ని వందల గుర్రాల్ని, బంగారు ఆభరణములతో అలంకరింపబడినటువంటి ఏనుగుల్ని, కొన్ని వేల రథముల నిండా బంగారాన్ని, కొన్ని వందల మంది దాసీజనాన్ని ఏర్పాటు చేసి మహానుభావుడైనటువంటి దేవకుడు తన కుమార్తెని అత్తవారింటికి పంపుతున్నాడు. పంపుతుంటే కొన్ని వేల రథములు అనుసరించి వెడుతున్నాయి రాజమార్గంలో. ఇంకా వెళ్ళడానికి సిద్ధంగా ఉంది రథం. ఈ సమయంలో ఆ రథాన్ని చోదనం చెయ్యడానికి ఒక సారథి ఉంటాడు. ఎవరికో ఒకరికి ఆ బాధ్యత అప్పచెప్తారు కదా. సాధారణంగా రాజులు ఆ రథాన్ని నడపరు. ఇలాంటి సమయంలో కంసుడు అకస్మాత్తుగా వచ్చాడు. ఆయనకి చెల్లెలంటే మహాప్రేమ, మీరు మర్చిపోకూడదు ఆ విషయాన్ని. ఆవిడ అన్నదమ్ముడి యొక్క, తన తండ్రి గారి యొక్క సోదరుని కుమార్తె అయినా చాలా ప్రేమ దేవకీదేవి అంటే. కాబట్టి ఆయన రథాన్ని నడపడానికి సిద్ధపడ్డాడు. కానీ కంసుడి ప్రేమ చాలా గమ్మత్తుగా ఉంటుంది, మన ప్రేమలాగే ఉంటుంది అది. ఈ కంసుడు రథాన్ని నడుపుతాను అని బయలుదేరాడు. చాలా సంతోషించాడు. ఎందుచేత ఆయన ఉగ్రసేనుని యొక్క కుమారుడు, ఆయనకి నడపవలసిన అవసరం ఏం లేదు. కానీ తానే చెల్లెల్ని అత్తవారింటికి దింపుతానని బయలుదేరి పగ్గములు పట్టుకున్నాడు. ఆ గుర్రాలను నడుపుతున్నాడు.
వెనక దేవకీ వసుదేవులు కూర్చున్నారు. ఈ రథం వెళ్ళిపోతుంది. మీరు ఇప్పుడు ఒక్క విషయాన్ని కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. నేను తరచూ సభలో ఉండే వారికి వచ్చేటటువంటి సందేహాలు నేనే వేసుకుని అడుగుతుంటాను ప్రశ్నలు. ఇప్పుడు ఎవ్వరూ ఏమీ అనలేదనుకోండి, కంసుడు ఏమైనా చేస్తాడా? ఏమీ చెయ్యడు. అత్తవారింటికి దింపేస్తాడు దేవకీదేవి. పోనీ ఎవరైనా వచ్చి గూఢచారులు కానీ ఋషులు కానీ నమ్మదగిన విశ్వసనీయత కలిగినటువంటి వ్యక్తులు ఎవరైనా ఏమైనా చెప్పారా? ఎవ్వరూ పలకలేదు. అశరీరవాణి పలికినది. అశరీరవాణి అంటే ఇది చాలా గమ్మత్తైన మాట. శరీరము ఉంటే వాణి ఉంటుంది. వాణి ఉన్నది అంటే అది శరీరములోంచి వస్తోందని గుర్తు. అంతే కదండి. ఇప్పుడు కనీసంలో కనీసం మీకు ఎదురుగుండా నామరూపాలతో ఏదో ఉండాలి. ఓ చప్పుడు వినపడింది, తలుపు చప్పుడు అయిందంటారు. అసలు తలుపే లేదనుకోండి, చప్పుడు వస్తుంది, తలుపు చప్పుడు రాదు. ఏదో మాట వినపడింది అంటారు. అంటే ఏమిటండి దాని గుర్తు? ఎవరో మనుష్యుడు ఉన్నాడనే కదా దాని అర్థం. మనుష్యుడు లేకుండా మాట ఉంటుందా? ఉండదు. ఇక్కడ అంటున్నారు శరీరము లేదు, మాట వినపడుతుంది అంటున్నారు. అలా ఎలా కుదురుతుంది? శరీరం లేకుండా మాట వినపడటం ఏంటి? అదే సామాన్యమైన మాట కాదు. పోనీ అబ్బాయి రథాన్ని తీసుకెళ్లేటప్పుడు జాగ్రత్త అండి, రోడ్డు మీద గోతులు ఉన్నాయని చెప్పు తెలిసింది అనుకోండి, ఆ శరీరం అని ఫోన్లో చెప్తే చెప్పింది, లేకపోతే లేదు, ఏమిటి దాని గురించి పెద్ద విశేషం ఏందని వదిలియచ్చు. అదేం సామాన్యమైన మాట చెప్పలేదు. ఆ శరీరం అని ఏమని పలికిందంటే, తుష్టయగు భగిని మెచ్చగ నిష్ఠుడవైన రథము నడిపెది రుగవు మీదన్ శిష్టయగు ఈతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించుతుమి. తలోదరి అంటే పైకి కనపడనటువంటి కడుపు ఉన్నది. అంటే నాబోటిగాడి నుంచి ఉంటే కడుపు కనపడదు. కొంతమందికి కడుపు కనపడదు, వెనక్కి వెళ్ళిపోయి ఉంటుంది. అలా వెనక్కి వెళ్ళిపోయి అసలు కడుపు ఉందా లేదా అని అనుమానం ఉన్నట్టుగా ఉన్నటువంటి వాళ్ళని తలోదరి అంటారు. అదో అందం. అలాంటి దానికి పోతన గారి విశేషణం చూడండి ఎంత అందంగా ఉంటుందో. అనువాదం అస్సలు కడుపు లేనట్టుగా శుష్కించిపోయిన కడుపులా కనపడుతోంది. ఈ కడుపులో 8 పుట్టబోతున్నారు. ఈ 8వ వాడు కంసుడిని చంపబోతున్నాడు. ఎటువంటి కడుపు ఆ కడుపు? కానీ అసలు పైకే కనపట్టలేదు అది. తలోదరి. అందుకని తుష్టయ్య గుభగిని మెచ్చగా ఆవిడికే చక్కగా ఆవిడ కోరుకున్న వసుదేవుణ్ణి వివాహం చేసుకుని రథం ఎక్కి వెళ్ళిపోతోంది. ఆవిడ మెచ్చుకోవాలని చెల్లెలి సంతోషం కోసం పిచ్చివాడా రథం నడుపుతున్నావు. కానీ శిష్టయ్య గుయీతలోదరి అష్టమ గర్భంబు నిన్ను హరించు జుమి, నిన్ను చంపేస్తుందిరా 8వ గర్భం అంది. ఇప్పటి వరకు కంసుడు పరమ ప్రేమతో ఉన్నాడు. ఈ మాట వినపడింది ఆకాశంలోంచి. వినపడగానే రథాన్ని ఆపాడు, కిందకి దిగాడు. అంతే, కళ్ళు ఎర్రబడిపోయి గుడ్లు తిరుగుడు పడ్డాయి. అపారమైన కోపం వచ్చేసింది. కందగడ్డ అయిపోయింది మొహం. బొగ్గలు కదిలిపోతున్నాయి, దవడలు ఊగిపోతున్నాయి, పెదవులు కదిలిపోతున్నాయి. తన ఎడమ చేత్తో చెల్లెలి యొక్క కొప్పు పట్టుకుని రథంలోంచి కిందకి లాగేశాడు. లాగేసి కరవాలాన్ని కవచంలో పైకి తీసి కత్తిని డాల్లోంచి ఒక్కసారి ఆవిడ్ని నరికేయడానికని సిద్ధపడుతున్నాడు. ఆ సిద్ధపడుతున్నటువంటి సందర్భంలో ఇప్పుడు ఆలోచించుకోవడానికి సమయం లేదు. ఏం మాట్లాడాలి? వసుదేవుడు మాట్లాడాలి. ఇది చాలా గమ్మత్తైనటువంటి సన్నివేశం. ఇలా ఉంటుంది అని కూడా ఎవరు ఊహించరు. రథం నడుపుతున్నవాడు బావమరిది తన చెల్లెల్లే చంపేస్తాడు లాగేశని కానీ అశరీరమాన్ని పలుకుతుందని కానీ వసుదేవుడు కలకంటాడండి. కాబట్టి ఇప్పుడు ఏం మాట్లాడాలి అంటే, ఇలాంటప్పుడు కూడా ఏమీ కంగారు పడకుండా, ధర్మం తప్పకుండా, చాలా పెద్ద మనిషిగా తానప్పుడు మాట్లాడినటువంటి మాట తాను తప్పలేనటువంటి మాట అయ్యేటట్టుగా మాట్లాడగలగడం అంటే దానికి ఈశ్వరానుగ్రహం ఉండాలి. లేనివాడు మాట్లాడలేడు. అలాగే ఇలాంటి ప్రమాద స్థితిలో ఆయన ఎంత గొప్పగా మాట్లాడాడో చూడండి. అన్నవు నీవు చెల్లెలికి అక్కట మనన చేయుటో, మాడలు చీరలిచ్చుటో సారలిచ్చుటో, మధుర మంజుల భాషలను ఆదరించుటో చేయక మిన్నుల మోతలే నిజము మేలని చంపకుమన్న, మాని రావన్న సహింపుమన్న, తగదన్న వేడెదన్ అన్నాడు. ముందు కంసుని యొక్క అనుగ్రహం కోసమని బతిమారాడు. అన్నవు నీవు చెల్లెలికి మొట్టమొదటి మాట వేశాడు. ప్రపంచంలో పరమ పవిత్రమైనటువంటి సంబంధాల్లో అన్న అనిపించుకున్నటువంటి రక్త సంబంధం ఒకటి. ఎందుచేత అంటే
అన్నగా పుట్టిన వాడికి ఒక మర్యాద ఉంటుంది. ఏమిటో తెలుసా అండి? ఎప్పుడూ కూడా తన బావగారు బ్రతికుండాలని కోరుకోవాలి. బావమరిది బతకగోరుతాడు అని ప్రపంచంలో ఒక సామెత. ఈ మధుర మంజుల భాషలనాదరించుటో, నువ్వు అన్నవి కాబట్టి రథం తోలడానికి వచ్చావు. కాబట్టి నువ్వేం చెయ్యాలి? అక్కట మన్నన చేయుటో, నీ చెల్లెల్ని సంతోషపెట్టాలి. చీరలు సారెలు మడలిచ్చుటో, ఆవిడకో చీర పెట్టాలి, సారె పెట్టాలి, ఏమైనా బహుమానం ఇవ్వాలి. పోనివేమీ నువ్వు ఇవ్వద్దు. మధుర మంజుల భాషలను ఆదరించుటో, చక్కటి మాటలు 4 మాట్లాడాలి. అమ్మా చెల్లెమ్మ చెల్లెలికి ఉన్న చాలా గొప్ప విశేషం ఏమిటో తెలుసా అండి? మరి అది ఆ కోమలత్వం స్త్రీకి ఈశ్వరుడు సహజంగా ఇచ్చాడేమో నాకు తెలీదు. ఒకటి, అమ్మా అన్న మాటకి పరవశం అయిపోతారు వాళ్ళు. 2, చెల్లెమ్మ అనండి, వాళ్ళు ఎంత భద్రత ఫీల్ అయిపోతారు తెలీదు. వాళ్ళ మనస్సుల్లో అంత కోమలత్వం ఉంటుంది. దీన్ని జ్ఞాపకం చేస్తున్నాడు వసుదేవుడు. అన్నవు నీవు చెల్లెలికి కనీసం మధుర మంజుల భాషలను ఆదరించుటో, మంచి మాటన్నా మాట్లాడద్దాయా? పోనీ చంపేస్తానంటున్నావు. దేనికి చంపేస్తానంటున్నావు? మిన్నుల మోతలే నిజము. ఎటువంటి ట్రాన్స్లేషన్ చూడండి పోతన గారిది. మిన్నుల మోత అంటే గాలి మాట. అది ఎక్కడి నుంచి వచ్చింది? శరీరం లేదుగా. గాలి మాటలు నమ్మి అక్క చెల్లెల్ని చంపేస్తావా? రేపు పొద్దున నిన్నేమంటుందయా ప్రపంచం? భోజవంశంలో పుట్టాడు కంసుడు, అరివీర పరాక్రమం కలిగిన వాడు. ఓ చెల్లెల వల్ల 8వ గర్భానికి చచ్చిపోతావని వినపడింది ఎక్కడో గాలి మాట. ఇంకా పాదాల పారాణి ఆరని ఆడపిల్లని చంపేశాడు అని లోకం చెప్పుకుంటుంది. ఎంత మహాపాపం అయ్యా అది. అందుకని వధింపకుమన్నా, తొందరపడి చంపకు. సహింపుమన్నా, ఓర్చుకో. వేడెదన్ నిన్ను అభ్యర్థిస్తున్నానయ్యా అన్నాడు. అంటే ఆయన అన్నాడు, అది మిన్నుల మోతో ఆధికారిక వాక్యమో నాకు అనవసరం. నేను చచ్చిపోతాను ఈవిడ కడుపున పుట్టిన 8వ పిల్లాడి వల్ల నాకు వినపడింది, నేను చంపేస్తాను. ఇప్పుడు వసుదేవుడు అన్నాడు, ఏమిటో బావా చంపేస్తాను అంటున్నావు. నీ అదృష్టం కొద్దీ నీ చావుకో కారణం తెలిసింది. ఈ పిల్లకి పుట్టేటటువంటి 8వ కడుపున పుట్టేటటువంటి వాడు నిన్ను చంపుతాడు అని నీకు తెలిసింది. ఒకవేళ తెలియలేదు, లేదా నువ్వు ఈ పిల్లని చంపేశావు, నీకు చావు రాకుండా ఉంటుంది అని నాకు చెప్పు. ఇది అడిగాడు వసుదేవుడు. భాగవతం ప్రారంభం ఏ ప్రశ్నతో చూడండి. అందుకే పరీక్షిత్ అన్నాడు, ఇది విని నాకు చావు భయం పోయింది, కానీ నీ బతికున్నన్నాళ్ళు ఈ కథలు వినాలన్న కంగారుగా ఉంది. తొందరగా చెప్పి అయిపోతుందేమో భాగవతం, నాకు బెంగగా ఉంది అన్నాడు. చూడండి పరీక్షిత్ ఏ స్థితిని పొందేశాడు. మరణ భయం పోయింది ఆయనకి. ఇంకొకడు మరణ భయం పొందుతున్నాడు కంసుడు. మరణ భయం పొందుతున్న వాడి కథ వింటూ మరణ భయాన్ని పోగొట్టుకుంటున్నాడు పరీక్షిత్. మరణం అంటే ఏమిటి భావాలు? మరణం వస్తుందని విలవిల్లాడిపోతున్నావు కదా. నేను ఒక్క మాట చెప్పనా? చాలా తేలిగ్గా చెప్పేస్తాను నీకు మరణం అంటే ఏమిటో. ఇక్కడ పెద్ద భూమి ఉంటే కాస్త మట్టి తీసి ఇక్కడ ఇట్టుకుని, పిల్లలకి చెయ్యి చాపి చిన్నప్పుడు ఏంటంటే ఇల్లు కడిగి, ఏదో కాళ్ళు కడిగి, చేతులు కడిగి, ఆకేసి, పప్పేసి, అన్నం వేసి అంటారు. అలా ఇందులో కాస్త మట్టి తీసి ఇందులో పెట్టి, ఇందులో నీళ్లు తీసి బ్రహ్మాండంలోంచి ఇందులో పెట్టి, ఇందులో ఆకాశం తీసి ఇందులో పెట్టి, ఇందులో వాయువు తీసి ఇందులో పెట్టి, ఇందులో అగ్ని తీసి ఇందులో పెట్టి, ఈ 5 కలిపి 5 కొంచెం సేపు నీళ్లలో బుడగలా తిరిగి, ఆ తర్వాత బుడగ పగిలిపోయినట్టు ఇందులో ఉన్నటువంటి భూమి అందులోకి వెళ్ళిపోయి, ఇందులో ఉన్న అగ్ని అందులోకి వెళ్ళిపోతే అదే మరణం. ఏముందని పెద్ద విశేషం ఏముంది? అసలు లోపల ఉన్నది ఎప్పుడూ ఉంటుంది, అది బయటికి వెళ్ళిపోతుంది. ఇది వెళ్ళిపోతుంది. మళ్ళీ ఎలా వెళ్ళిపోతోంది అంటే వసుదేవుడు అన్నాడు, ఆ వెళ్ళడం కూడా ఎలా పెడుతుందో తెలుసా? వెళ్ళిపోయే ముందే తాను మళ్ళీ పుట్టవలసినటువంటి జన్మని, ఉపాధిని వెతికేసుకుంటుంది స్మరణ చేత. ఇది చాలా ముఖ్యమైన మాట, మీరు గుర్తుపట్టాలి. స్మరణ చేత. ఎందుకని? మనస్సుకి ఏదో అలవాటు అవుతుంది, సంస్కారం. అస్తమానం ఈశ్వరుడు గురించి వినడం అలవాటు అనుకోండి, భగవంతుడి గురించి చెప్పడం అలవాటు అనుకోండి, భాగవతం చదువుకోవడం అలవాటు అనుకోండి. వాడి వెళ్ళిపోయేటప్పుడు కూడా వాడి సంస్కారం అక్కడే ఉంటుంది. కాబట్టి వాడు ఉత్తర జన్మలో ఏమవుతాడో తెలుసా అండి? ఒక మహాపండితుడికి కొడుకుగా పుట్టి చిన్నతనం నుంచే అన్ని నేర్చేసుకుని పరవశించిపోయి ఈశ్వరుడు గురించి చెప్పుకుంటూ ఈశ్వరుడిలో కలిసిపోతాడు. ఒకడికి ఐశ్వర్యం మీద ఉండిపోయింది భ్రాంతి. మార్కండేయ పురాణం నిర్దాక్షిణ్యంగా చెప్పింది. వాడు ఏమవుతాడో తెలుసా అండి?
పునర్జన్మ ఇచ్చే ముందు ఆఖరి ఆలోచనని పట్టిస్తాడు ఈశ్వరుడు. ఐశ్వర్యం గురించి ఆలోచించిన వాడికి ఏమిస్తారో తెలుసా అండి? తల పగిలి చచ్చిపోవలసిన జన్మిస్తారు. అంటే తేలు కానీ, జిర్రి కానీ, పాము కానీ ఇలాంటివి పుట్టి మందసాల కింద చేరుతాయి. ఆ డబ్బులున్న చోటుకి వచ్చి చేరుతాయి. లేకపోతే ధాన్యం పోసిన అదేంటి పెద్ద పెద్ద కావుల్లా కడతారు, వాటి కింద కానీ చేరితే తనది పోతుందని బెంగ. ఎవడో వస్తాడు అక్కడికి, అమ్మో నాది పట్టుకుపోతాడేమో అని బయటికి వస్తాడు. కర్ర పెట్టి కొట్టి తల పగిలేట్టు కొడుతుంటారు. ప్రాణం తోకలోకి వెళ్ళిపోతూ అప్పుడు అనుకుంటాడు, ఈ మాత్రం దానికా ఇంత కష్టపడ్డాను, ఎవరికీ కనపడకుండా దాక్కుని దాక్కుని తిరిగాను కొడుకులకి రక్షిద్దామని. తల పగల కొట్టించేశాడు కొడుకు అంటాడు. ఇప్పుడు మళ్ళీ ఇంకో ఉపాధిలోకి పోతాడు. ఎంత చిత్రమో చూడండి. తన భార్య పక్కన పడుకుని ఇంకొక స్త్రీ గురించి ఆలోచిస్తాడు. గోడ మీద బల్లిగా వస్తాడని చెప్పింది మార్కండేయ పురాణం. కాబట్టి ఏమవుతుంది అంటే, ఒకడు ఈశ్వరుడు గురించి స్మరిస్తూ ఉంటాడు. వాడు ఉత్తర జన్మల్లో హాయిగా ఒక మహాపండితుడు కడుపున పుట్టి ఏ లోటు లేకుండా 7 ఏళ్ళు 8 ఏళ్ళు వచ్చేటప్పటికి అపారమైన పాండితీ ప్రకర్షతో ఐశ్వర్యానికి లోటు లేకుండా 10 మందికి పెడుతూ తాను తింటూ భగవంతుడి గురించి చెప్పుకుంటూ సార్థకత అవుతుంది, ఈశ్వరుల్లోకి వెళ్ళిపోతాడు. స్మరణ ముఖ్యం బావా. నువ్వు ఇలా బతుకుతానని దేహం మీద మమకారం పెట్టుకుంటే ఏమైపోతావో తెలుసా? ఒకనాటికి గొంగళి పురుగు యొక్క నడకని చూస్తే, అందుకే గొంగళి పురుగు సీతాకోక చిలుక అవుతుంది. ఎంత చిత్రం చూడండి. నిద్రపోతే సీతాకోక చిలుక, నడుస్తూనే ఉంటే కాకి తింటుంది దాన్ని. గూడు కట్టేసుకుంటే సీతాకోక చిలుక అయిపోతుంది. ధ్యానంలో ఉంటే నువ్వు ఈశ్వరుడి పాదాల దగ్గరికి వెళ్ళిపోయి నిలబడిపోతే షట్పదం అయిపోతావు. కాబట్టి ఏమైపోయింది, ఆ స్మరణల యందు శరీరాన్ని విడిచిపెట్టే ముందు గబగబా మనస్సు ఏం చేస్తుందంటే ఈ పంచేంద్రియాల్ని మూట కట్టుకుంటుంది. ఈ కళ్ళు, ముక్కు, చెవులు, నోరు ఇవన్నీ మూట కట్టుకుంటుంది, ఎత్తుక్కుంటుంది చోటు. అది ఊర్ధ్వముఖంగా వెళ్ళే ప్రయత్నం చేస్తుంది, కానీ పుణ్యబలం చాలదు, వెళ్ళలేడు. అందుకని వెనక్కి వచ్చి సమయం అయిపోతూ ఉంటుంది, ఇంకా వెళ్ళిపోవాలి. ఆఖరి ఊపిరి లోపల వెతికి ఏ కన్నం దొరికితే ఆ కన్నంలోంచి పారిపోతాడు. అధోముఖంగా వెళ్ళిపోతాడు. ఒక్కొక్కసారి కళ్ళల్లోంచి వెళ్ళిపోతాడు, ఒకసారి ముక్కులోంచి వెళ్ళిపోతాడు. ఎటు వెళ్ళిపోయాడో తెలియదు, ఎవ్వడికి తెలియదు, పక్కన ఉన్నవాడికి కూడా. ఒక్కొక్కసారి రోమకూపాల్లోంచి వెళ్ళిపోయి మళ్ళీ ఎక్కడికెడతాడు? ఏమీ కంగారు పడక బావా, నేను చెప్తున్నాను. గొంగళి పురుగు పాకే ముందు తన శరీరాన్నంతటినీ కదపలవు. శరీరంలో ముందు భాగాన్ని ఇలా పైకెత్తి, మీరు భాగవతం బాగా అర్థం అవ్వాలంటే గొంగళి పురుగుని చూడాలి అసలు. గొంగళి పురుగు ఇలా పైకెత్తి ములగ చెట్ల దగ్గర నిలబడి, నేను అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను, ఇలా పైకెత్తి ఆకు మీద ఇలా పెడుతుంది. ఎన్ని కాళ్ళు ఉంటాయో పెట్టి ఈ వెనకాతల ఆకు మీద ఉన్న శరీరాన్ని ఇలా ముద్ద కింద లాగుతుంది. లాగితే ఈ ఆకు కొద్దిగా వంగిలా వేలాడుతుంది. మళ్ళీ దాన్ని పట్టుకుని ఇలా 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 ఎక్కి ఆ ఆకు మించి వెళ్ళిపోతుంది. అలా ఇక్కడ వదులుతూనే ఇంకో దేహంలోకి వెడతాడు బావా. ఈ మాత్రం దానికి ఎంతమందిని చంపేస్తావు? చంపేస్తే ఉండిపోతుంది ఆ శరీరం? ఉండదు, వెళ్ళి తీరుతావు ఇంకో శరీరంలోకి. కానీ చెల్లెల్ని చంపిన పాపానికి అధోగతి వెళ్ళిపోతావు. ఎందుకు మావ ఈ పని చేస్తావు అంటే, కంసుడు అన్నాడు అంటే ఎంత గొప్ప వేదాంతం అప్పుడు చెప్తే మనసు మారే అవకాశం ఉంటుందో అది చెప్పాడు. 7 రోజులు వినేది పరీక్షిత్తుకి చెప్పారు, 7 క్షణాల్లో వినేది వసుదేవుడు కంసుడికి చెప్పాడు. కానీ వాడి మనస్సు మారలేదు. రామకృష్ణ పరమహంస ఇదే అంటారు, మేకు కొట్టడానికి మీరు మేకు సుత్తి పట్టుకుని గోడ మీద పెడతారు, కొడతారు. గోడ తనంత తానుగా కొంచెం గుల్లగా ఉందనుకోండి, మేకు పెడుతుంది. గోడ ఘనీభవించిపోయి భీమైపోయింది అనుకోండి, ఎంత సుత్తి పెట్టి కొట్టినా మేకు ఉంగుతుంది, కానీ గోడలోకి వెళ్ళదు. అసలు ఇక్కడ ఆర్ద్రత ఉంటే చెప్పినది లోపలికి వెళ్తుంది. ఇక్కడ ఏ ఆర్ద్రత లేనప్పుడు శుకబ్రహ్మ వచ్చి కూర్చున్న భాగవతం బుర్రలోకి ఎక్కదు. కాబట్టి చెప్పాడు వసుదేవుడు వేదాంతం, ఎక్కిందా కంసుడికి? శుకుడు వచ్చి పరీక్షిత్తుకి చెప్పాడు జరిగిపోయిన కథ, ఎక్కింది పరీక్షిత్తుకి, మోక్షం పొందుతున్నాడు. పొందలేకపోయాడు కంసుడు. ఎక్కడొచ్చింది తేడా? ఇక్కడ ఆర్ద్రత లేదు. భాగవతాన్ని నువ్వు కూడా ఆ పరిశీలన చేసుకోవడం మొదలుపెట్టావు. అందుకే దశమస్కందం మొదటి మెట్టినంటే మారుతుంది భాగవతం యొక్క స్థితి.